ఇప్పుడు మనం అడ్వాన్స్ హీలింగ్ వచ్చేసి మనీ పరంగా ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం. ఐ విల్ గివ్ క్లారిటీ. ఎవరైతే ఈ యొక్క హీలింగ్ చూస్తున్నారో మేబీ యూట్యూబ్ లైవ్ లో ఉంటుంది ఇది. ఎవ్రీ డే విత్ ఇన్ ద మీరు నెక్స్ట్ ఒక 30 days వరకు రెగ్యులర్ గా ఈ యొక్క హీలింగ్ ని, ఈ యొక్క బ్లాకేజెస్ ని హీల్ చేస్తూ ప్రాక్టీస్ కనుక చేయగలిగితే ఈజీగా మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీని రీచ్ చేయగలుగుతారు. ఐ విల్ గివ్ వన్ కండిషన్. ఎప్పుడైతే మీకు ఈ యొక్క హీలింగ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎప్పుడైతే టైం ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఎప్పుడు పాసిబుల్ ఉన్నా ఇంప్లిమెంటేషన్ చేయండి. పాజిటివ్ వైబ్రేషన్ ని ఎవ్రీడే ఫాలో అవుతూ ఈ హీలింగ్ ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ చేయండి. అండ్ మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఏ మనీ రికవర్ చేస్తారు, మీ యొక్క సాలరీ డబుల్ అయినా, మీ యొక్క ఇన్కమ్ గ్రోత్ వచ్చినా దయచేసి కామెంట్ బాక్స్ లో మీ యొక్క రిజల్ట్స్ ని షేర్ చేయండి. ఇస్ ఇట్ ఓకే? ఎస్ ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి. బ్యాక్ స్ట్రేట్ నుంచి కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ అనేది చేయండి వర్డ్స్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు ద ప్రాసెస్. బ్యాక్ స్ట్రేట్ అండ్ కళ్ళు మూసుకొని బాడీని రిలాక్స్ అనేది చేయండి. లోతైన శ్వాస తీసుకోండి. టోటల్ బాడీని రిలాక్స్ అనేది చేయండి. టోటల్ బాడీని రిలాక్స్ అనేది చేయండి. జస్ట్ ఫోకస్. అండ్ మీ లైఫ్ లో ప్రజెంట్ ఉన్న మనీ సిచ్యువేషన్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, మీరు ఎక్కడైనా మనీ విషయంలో స్ట్రగుల్ అవుతుండొచ్చు. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకోండి. ఐఎమ్ హియర్, డోంట్ వరీ, నో ఫియర్. గుర్తు తెచ్చుకోండి. అండ్ ఇప్పుడు మీ బాడీలో ఎక్కడైతే ఆ హెవీనెస్ అనిపిస్తుందో జస్ట్ ఫోకస్ చేయండి. మీ బాడీలో ఎక్కడైతే ఆ హెవీనెస్ అనిపిస్తుందో ఫోకస్ చేయండి. ఎస్, ఫోకస్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. మీరు ఒక స్మాల్ బ్రిడ్జిని క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఉంది. వెహికల్స్ ఉన్నాయి, పీపుల్స్ ఉన్నారు. టోటల్ ట్రాఫిక్ అనేది జామ్ అయి ఉంది. ఆ బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ ఓన్లీ 500 meters మాత్రమే. బట్ గత కొద్ది సంవత్సరాలుగా మీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ బ్రిడ్జి పార్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ముందుకెళ్ళలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాలైనా సేమ్ 4-5 steps దగ్గరే ఆగిపోతున్నారు. జస్ట్ ఇమాజిన్, మీ యొక్క మనీ బ్లాకేజెస్ కూడా అలా స్ట్రక్ అయిపోవడం వల్లే ప్రజెంట్ మనీ పరంగా మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి నాతో పాటు ఈ పవర్ఫుల్ హీలింగ్ వర్డ్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క ట్రాఫిక్ ని టోటల్ గా రిలీజ్ అనేది చేయండి. ఎస్, వన్ మోర్ టైం స్మైల్ ప్లీజ్. ఎస్, నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి. అండ్ అబ్జర్వ్ చేయండి, మీలో ఎంతమంది మోర్ మనీని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ లైఫ్ లోకి. ఆర్ యు రెడీ? సే ఎస్. లౌడ్ గా చెప్పండి. వీడియో వింటున్నప్పుడు లౌడ్ గా చెప్పండి. ఎస్, జస్ట్ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి. I take 100% responsibility. నేను ప్రజెంట్ ఫీల్ అవుతున్నా, ప్రజెంట్ నాకు ఎదురవుతున్నా నా ఫైనాన్షియల్ లైఫ్ కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. I take 100% responsibility for making money అండ్ లూజింగ్ మనీ. నేను మనీ సంపాదించిన దానికి, నా నుంచి వెళ్ళిన మనీ కూడా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను అచీవ్ అయిన ఫైనాన్షియల్ గోల్స్ కి, నేను లూజ్ అయినా, నేను ఫెయిల్ అయిన ఫైనాన్షియల్ గోల్స్ కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కటి
నేనే క్రియేట్ చేశాను. ఇదంతా నా క్రియేషన్, ఇదంతా నా అట్రాక్షన్. నేనే దీన్ని అట్రాక్ట్ చేశాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ. నీతో నేను ఏ రోజు కూడా హెల్తీ రిలేషన్ ని బ్యాలెన్స్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ మనీ. నేను ఏ రోజు కూడా మనీ సంపాదించడం చాలా డిఫికల్ట్ అనుకున్నాను తప్ప మనీ సంపాదించడం ఈజీ అని బిలీవ్ చేయలేదు. సారీ మనీ. నేను ఎప్పుడు బిలీవ్ చేశాను మనీ సంపాదించడం చాలా రాంగ్ అని. ఐఎమ్ సారీ మనీ. నేను ఎప్పుడు కూడా చిన్న చూపుతో చూశాను నిన్ను, స్మాల్ గా విన్నాను తప్ప నీ గురించి ఏ రోజు నేను పాజిటివ్ గా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ మనీ. నా గురించి కూడా నేను చాలా స్మాల్ గా ఆలోచించాను. మనీ సంపాదించడం, మనీ గురించి ఏ రోజు నేను పెద్దగా ఆలోచించలేకపోయాను. డియర్ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. చాలాసార్లు నేను మనీని ఇష్టపడే వాళ్ళను జడ్జ్ చేశాను, వాదించాను. ఎవరైతే మనీని ఇష్టపడ్డారో వాళ్ళ గురించి ఏ రోజు పాజిటివ్ గా ఆలోచించలేదు. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతిరోజు నేను గిల్టీగానే ఫీల్ అయ్యాను. ఏ రోజు కూడా నిన్ను ప్రేమించలేదు. అండ్ మనీ గురించి, మనీ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏ రోజు కూడా నేను అట్రాక్ట్ చేస్తానని, నేను ఈజీగా సాధించగలనని ఏ రోజు నేను నమ్మలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. ఏ రోజైతే నీ గురించి నేను బ్యాడ్ గా ఫీల్ అయ్యాను, మనీ గురించి ఆలోచిస్తూ మనీ మైండ్ అన్న ప్రతిసారి చాలాసార్లు నీ గురించి పాజిటివ్ గా ఆలోచించలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. నీ గురించి చాలా తక్కువగా ఆలోచించాను. ప్రతిసారి నేను స్మాల్ గానే ఆలోచించాను తప్ప ఏ రోజు నిన్ను బిలీవ్ చేయలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. నేను చాలాసార్లు చాలా తక్కువగా బిలీవ్ చేశాను. ఐఎమ్ సారీ మనీ. నేను ఏ రోజు కూడా నాలోకి నేనే అలో చేయలేదన్న విషయాన్ని గమనించలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ మనీ. నేను ఎంత మిస్టేక్ చేసినా నా లైఫ్ లోకి వస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ డియర్ మనీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఈ రోజు వరకు నా దగ్గర ఉన్న ప్రతి మనీ ద్వారా నేను అచీవ్ అయిన ప్రతి ఒక్కదానికి ఐఎమ్ సో హ్యాపీ. నేను అచీవ్ అయిన ప్రతిదీ కూడా నీ వల్లే అచీవ్ అయ్యాను. థ్యాంక్ యూ మనీ. నీ వల్ల నా లైఫ్ అనేది రిచ్ అయినందుకు థ్యాంక్ యూ.
నేను చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ మిలియనియర్. నన్ను మిలియనియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను అబాండెంట్ పర్సన్ ని తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేనొక్కనే కాదు, నా చుట్టూ ఉన్న పీపుల్స్ అందరినీ మిలియనీర్ గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా చుట్టూ ఉన్న పీపుల్స్ ఎప్పుడైతే వాళ్ళు అబండెంట్ గా ఫీల్ అవుతారో నేను కూడా ఈజీగా అబండెంట్ గా ఫీల్ కాగలను. ఎందుకంటే ఎనర్జీ లెవెల్లో మనం అందరం ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. మనీ సంపాదించడానికి, మనీని నేను అట్రాక్ట్ చేయడానికి నాలో ఉన్న నెగిటివ్ అంతా తీసేసి పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ. నన్ను అబండెంట్ గా చేస్తూ నేను రిచ్ అవుతూ నా చుట్టూ ఉన్న పీపుల్స్ అందరినీ నేను రిచ్ అయ్యేలా నా చేత నాకు సంకల్పంగా నాకు ఆలోచనలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సో సక్సెస్ఫుల్ అండ్ ఎర్నింగ్ మనీ ఎఫర్ట్లెస్, అట్రాక్టింగ్ మిలియన్స్ ఈజీలీ. ప్రతి ఒక్క పాజిటివ్ ఫీలింగ్స్ ని, పాజిటివ్ బిలీవ్స్ ని నా సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామ్ చేస్తూ అనంతమైన శక్తిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఈరోజు డిక్లేర్ చేస్తున్నాను, డియర్ మనీ, I love you. I love you. I love you. I love you, money. I love you. I love you, money. I love you. నేను ఈ క్షణం నుంచి మన యొక్క రిలేషన్స్ ని పవర్ఫుల్ గా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నీతో ఎంతో లవింగ్ రిలేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. నీవు నా లైఫ్ లోకి స్మాల్ మనీ రూపంలో వస్తున్నాయినా, బిగ్ మనీ రూపంలో వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మనీ. నా లైఫ్ లోకి నువ్వు స్మాల్ మనీ రూపంలో వస్తున్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ మనీ. నా లైఫ్ లోకి మీడియం అమౌంట్ ద్వారా వస్తున్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ మై డియర్ మనీ. నా దగ్గర లార్జ్ ఆఫ్ మనీ అబండెంట్ రూపంలో నా లైఫ్ లోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మనీ. నా లైఫ్ లోకి ఆల్ డైరెక్షన్ నుంచి కూడా నా లైఫ్ లోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా డోర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. ఐ లవ్ యూ మనీ. నా లైఫ్ లోకి ఎన్ని వేస్ గా, ఎన్ని డైరెక్షన్స్ గా, ఎన్ని రకాలుగా రావడానికైనా అండ్ పోవడానికైనా నేను ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను మనీని లూజ్ అవ్వడానికి అండ్ విన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను నీకు వాల్యూ ఇస్తున్నాను, నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, నేను ఈజీగా మేనేజ్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ మనీ. నా వల్ల ఈ సమాజంలో ప్రతి ఒక్కరు వెల్దీగా మారుతున్నందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మనీ. థ్యాంక్ యూ. నేను సక్సెస్ అవుతూ మోర్ పీపుల్స్ ని సక్సెస్ చేస్తున్నాను. వేరే వాళ్ళు సక్సెస్ అవుతూ వాళ్ళు అచీవ్ అవుతూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా నేను సక్సెస్ అవుతున్నాను. థ్యాంక్ యూ మనీ. సమ్టైమ్స్ నా నుంచి వెళ్ళిపోయినా నేను ఏ రోజు కూడా బాధపడట్లేదు. ఎందుకంటే నా నుంచి వెళ్ళి వేరొకరిని నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నందుకు నేను గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవుతున్నాను. నీ బ్లెస్సింగ్ ద్వారా వేరే వాళ్ళు గ్రోత్ అవుతున్నందుకు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. టుడే I take 100% responsibility for attracting every person వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ లైఫ్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి పాజిటివ్ వైబ్రేషన్ గా నేను వాళ్ళ లైఫ్ లోకి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఫైనాన్షియల్ గా ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరికీ నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. నా మనీని నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఏదైతే జరిగిందో అదంతా నా క్రియేషన్, అదంతా నేనే క్రియేట్ చేసిన వైబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లెసన్ ద్వారా, ఈ వాల్యుబుల్ లెసన్ ద్వారా నేను మనీ గురించి నేర్చుకున్నాను. ఈ లెసన్ నాకు అవసరం ఉండే, అందువల్లే వాళ్ళందరూ అలా బిహేవ్ చేస్తారు. బట్ నేను ఈ రోజు నుంచి చూజ్ చేసుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరిని ఫర్గివ్ చేస్తున్నాను. నన్ను చీట్ చేసిన వారిని కూడా, రెస్పాండ్ కాని వాళ్ళని కూడా నేను ప్రతి ఒక్కరిని ఫర్గివ్ చేస్తున్నాను. ఐ చూస్ టు లవ్ యూ. మనీ నా లైఫ్ లోకి వస్తున్నా, నా నుంచి వెళ్తున్నా, ఇట్స్ పర్ఫెక్ట్ ఓకే. ఎందుకంటే there is unlimited money flow, unlimited money opportunities, unlimited నా యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. Dear money, thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. అండ్ లోతైన శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. రెండు చేతులు పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు అనంతమైన శక్తి మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు. మీరు శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు టోటల్ మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు. రెండు చేతులు స్పీడ్ గా రబ్ చేస్తూ, రెండు చేతులు స్పీడ్ గా రబ్ చేస్తూ, రెండు చేతులు స్పీడ్ గా రబ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ slowly open your eyes.
ఎస్ ఓకే ఎస్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ చాలా మంది మనీ పరంగా బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నారో ఈ యొక్క ప్రోగ్రామ్ ని వాళ్ళకి షేర్ అనేది చేయండి. అండ్ రిమెంబర్ ఎవ్రీ డే అట్లీస్ట్ 4 times 5 times ఎవ్రీ డే ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్రేషన్ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. రిమెంబర్ మీ రిజల్ట్స్ ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఓకే ఎస్ థ్యాంక్ యూ.